హాయ్ అండి. భోంచేశారా? హలో అండి. భోంచేశారా? మిమ్మల్ని అడిగేది. మరి నేను భోంచేస్తున్నానండి. మరి నేను భోంచేసేటప్పుడు ఇవన్నీ ఏంటియో మీకు చెప్పాలి, చూపించాలి కదా! ఇది చికెన్ కర్రీ అండి. ఇది చికెన్ బిర్యానీ. ఇది నిమ్మకాయ. ఇది ఉల్లిపాయ. ఇది పెరుగు చట్నీ. ఇదేమో చికెన్ కర్రీ. ఈ మంచినీళ్ళు. ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, కుండలో వాటర్. ఇదేమో చికెన్ బిర్యానీ. మరి భోంచేశారా ఫ్రెండ్స్? భోంచేయలేదా? అయితే రండి భోంచేద్దాం. నేను ఈరోజు చికెన్ బిర్యానీ భోంచేస్తాను అనమాట. మరి మా ఇంటికి వచ్చేయండి మీరు కూడా భోంచేద్దరు కానీ. వస్తారా? ముందుగా నేనేం చేస్తానంటే మీరు మా ఇంటికి వచ్చేస్తే మీకు నేను చికెన్ బిర్యానీ పెట్టేస్తాను భోజనం. ఇది పిండాను కదా, ఇది కొంచెం ఇందులో కలిపేసుకుంటాను. కలిపేసుకుని ఇలా ముద్ద చేసి మా ఫ్రెండ్స్ పెడతారు. ముందుగా ముద్ద మీకే తీసుకోండి, తర్వాత నేను తింటాను. అతిథి దేవో భవ అన్నారు కదా, అతిథులు పెట్టాలి. సూపర్ టేస్ట్ ఉంది. అతిథి దేవో భవ. సూపర్ టేస్ట్ ఉందండి. ఉల్లిపాయ తింటున్నాం. ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చికెన్ బిర్యానీ తింటున్నానండి. బాగుంది. చికెన్ బిర్యానీ బాగోక ఏమవుద్ది అనుకుంటున్నారా? కొన్నిసార్లు బాగోదు, ఇప్పుడు బాగుంది. మరి మీ ఇంట్లో ఏంటి? ఫిషా, మటనా, చికెనా, రొయ్యలా, ఏంటి ఏ వండుకు తిన్నారు ఇవాళ? మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ. ఉల్లిపాయ. ఉల్లిపాయ కూడా బాగుంది. చికెన్ ముక్క. మీ భోజనం అయిపోయిందండి. మా ఇంట్లో కొంచెం దిగానండి. ఏం కూరలు వండుకున్నారు ఏంటి? రోజు కూరలు ఎవరు చూపిస్తుంది అనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇలా కూడా చూపిస్తాను నేను. అప్పుడప్పుడు తినడం కూడా చూపిస్తాను. బాగుంది. కొద్ది పెరిగి పెట్టేస్తున్నాం. పెరుగు చట్నీ కూడా బాగుంది, పుల్లగా లేదు. సూపర్ టేస్ట్ ఉంది.
అయిపోయిందండి, ఇంక చాలు, ఇంక తినలేను. భోంచేశాను కదా, మీ ఇంట్లో మీరు కూడా భోంచేశారా? అయితే ఇప్పుడు వెళ్ళి భోంచేయండి, నేను పెడితే మీరు రావట్లేదుగా. సరే, బాయ్ అండి, బాయ్.